ఇదే మేలు మనకి. ఇవి అర్జున్ చల్లగా గాలి వస్తుంది. నెల అయిపోయింది. పోయి ఏంటి బ్యాగులు తీసుకొని గుడి ముందరే ఈరోజు నిద్ర అనమాట. ఓకే, ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో నిద్రపోదాం. సో సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. లగేజెస్ తీసుకున్న తర్వాత లాకర్స్ వెంటనే దొరికితే లగేజ్ పెట్టేసి మేము దేవుడి గుడి ఉంది కదా, గుడి ముందర చాలా అంటే షెడ్లు వేసి ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి పడుకుందాంలే అని అనుకున్నాం. ఏదేమైనా చలున్నా సరే ఏదున్నా సరే అని. బట్ కానీ మాకు లాకర్స్ అయితే దొరకలేదు. ఇంకా అంటే దగ్గరలో ఉన్న మాధవ నిలయానికి వెళ్ళినాం అనమాట. మరి ఇంకొంచెం 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి కదా, అక్కడికి ఏం వెళ్ళలేదు. కానీ మాధవ నిలయానికి వెళ్ళి ఇక్కడే పడుకున్నాం. అసలు లాకర్స్ దొరకలేదు. మార్నింగ్ 3కి అట్లా లాకర్స్ దొరికితే అప్పుడు వెళ్ళి మార్నింగ్ లేచి రెడీ అయినాం అనమాట, లగేజ్ పెట్టుకొని. ఫైనల్గా అట్లా తిరిగి ఇట్లా తిరిగి తిరిగినట్టున్నాంలే. నిజంగా బాగా సెట్ అయింది కదా. అదే రండి అనిత, గమ్యం మా దగ్గర ఉంటాయి కదబ్బా ఏమన్నా సెట్ సర్లే. ఇంకా నైట్ కూడా టిఫిన్ మేమైతే ఏం తినలేదు. మెటుకులు ఎక్కేటప్పుడు జస్ట్ మ్యాంగోస్ తిన్నాము. ఇంకా మెటుకులు ఎక్కే ముందుగా దోశ అవన్నీ తిన్నాము. ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా అక్కడే మాధవ నిలయంకి దగ్గరలో మంచి ఫుడ్ ఏదైనా ఉంటే తిన్నామని చెప్పి ఒక దగ్గరకు వచ్చినాం. వస్తే అక్కడ పూరి ట్రై చేసినాం, వడ ట్రై చేసినాం. ఓకే ఓకే, దోశ కూడా బాగానే ఉంది. ఇంకా తిన్నాక ఇంకా లైక్ ప్లేసెస్ ఏమైనా విజిట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ మాకు దర్శనానికి ఎప్పుడు ఇచ్చారు అంటే, మేము సాటర్డే స్టెప్స్ ఎక్కితే సండే నైట్ 10 PM ఇచ్చారనమాట. సో మేమేమనుకున్నాం, సో డే అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి సో మంచిగా ప్లేసెస్ ఏమైనా విజిట్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ప్లేసెస్ ఏం చూడలేదు. సో అండ్ మా వాళ్ళు కూడా కొద్దిమంది ఎవరు చూడలేదన్నమాట. అందుకని చెప్పి ప్లేసెస్కి వెళ్దామని ఒక జీప్ మాట్లాడుకున్నాం. జీప్ వచ్చేసి 6 మెంబర్స్కి కలిపి 1500 పడింది. వేణుగోపాల స్వామి టెంపుల్ కదా అనిత, ఈరోజు మాత్రం లాన్యజుడు అబ్బా. సో మొత్తానికి 4 ప్లేసెస్ కవర్ చేసినాం. జాపాలి, వేణుగోపాల స్వామి, పాప వినాశిని, ఆకాశగంగా, ఈ 4 ప్లేసెస్ విజిట్ చేసినాం. ఏ మాట కమాట చెప్పుకోవాలి, ప్లేసెస్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా 3-4 ప్లేసెస్ ఉండే, అవన్నీ ఏం విజిట్ చేయలేదు. అంటే టైం లేకపోయే, అంటే టైం ఉంది కానీ మేము మనీ ఎక్కువ అవుతుంది కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా కొన్ని మాత్రమే, లైక్ ఇందాక చెప్పాను కదా 4 ప్లేసెస్, అవి మాత్రమే విజిట్ చేసి. జీప్ వాళ్ళు ఎలా అంటే మనల్ని ప్లేస్ దగ్గర వదులుతారు. వాళ్ళు వెయిట్ చేసి నెక్స్ట్ మళ్ళీ పిక్ చేసుకొని వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. మొత్తం పికప్ అండ్ డ్రాప్ కలిపే మాకు 1600 పడింది. సో మేబీ ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కూడా ఇంకా కొన్ని ప్యాకేజెస్ చెప్పారనమాట. సో అంటే 3 ప్లేసెస్కి 1000 అట్లా అని చెప్పనేసి, సరే మాకు ఈ ప్రజెంట్ 4 ప్లేసెస్ చాలు, మాకు జాపాలి కూడా కన్ఫర్మ్గా కావాలి అని అడిగాం. అందుకు వాళ్ళు 1600 తీసుకున్నారు 6 మెంబర్స్కి కలిపి. సారీ 1500 తీసుకున్నారు 6 మెంబర్స్కి. ఇంకా జాపాలి తీర్థం దగ్గర అయితే ఆంజనేయ స్వామి ఉంటారు, అది అందరికీ తెలిసింది. అది ఎలా అంటే చుట్టూ అడవులు ఉంటాయి, మధ్యలో గుడి ఉంటుంది అనమాట. అసలు మొత్తం అక్కడికి వెళ్తే కోతులన్నీ ఉంటాయి. మనం భయపడాల్సిన పని లేదు. అవి ఏమైనా మనం దగ్గర తినడానికి అట్టిపళ్ళు అట్లా ఏమైనా ఉంటే ఇస్తాయని వస్తాయి, కానీ మనం వాటిని మాట్లాడియకపోతే అవి మన జోలికి రావులేండి. బట్ ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంది అంటే 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తేనే మనకి ప్రసాదం ఇస్తారనమాట. సో అది కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. ఇంకా జాపాలి అయిపోగానే ఆకాశగంగకు వచ్చాం. ఇక్కడ ఆకాశగంగ అంటే నేనేమనుకున్నా, లైక్ ఇంకా బద్రీనాథ్ సినిమాలో వసుధార ఫాల్స్ ఉంటుంది కదా, అలా పైనుంచి పడుతుంది అనుకున్నా. నో, అది చాలా కింద నుంచి వాటర్ వస్తున్నాయి. ఇంకా అక్కడే ఫొటోస్ తీస్తాము అని అక్కడ అంటే ఫ్రేమ్స్ అప్పటికప్పుడే చేసేస్తాం. వేరే పోజులు ఏమి ఉండవా, ఓన్లీ రాజు. అరే రాక్ కాకుండా వేరే ప్లేస్ లేదా? అనిత కుర్చీలు నీట్గా రావాలి.
జుట్టు అనుకో. ఈ జుట్టు అసలు వెనక్కే అంతే కొంచెం. అనిత ఇట్లా అనుకుంటున్నట్టు ఆ పక్క బాడీ కూడా ఇంత ఎక్కువగా వెళ్ళిపోయింది బయటికి అందరికీ అట్లా ఉన్నది. స్మైల్ నవ్వండి, బాగా నవ్వండి, అంత తిప్పకండి తల. ఈ పాపం నవ్వండి, బాగా నవ్వాలి. మీరు కిందికి వెళ్ళి ఆకాశగంగను చూసి దేవుని ఆంజనేయ స్వామిని దర్శించుకొని రండి. ఆలోపు ఇస్తాం ఫొటోస్ అన్నారు. సర్లే అని చెప్పనేసి వెళ్ళి అక్కడ నీళ్ళల్లో కొన్ని నెత్తిని చల్లుకొని పైకి వచ్చినాం. ఆ లోపే ఫొటోస్ అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళు. మీరే చూడండి ఎలా వచ్చాయనేది. మేకప్ దండిగా వేసినారు వా. ఫొటోస్ అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఆకాశగంగా అయిపోగానే పాప వినాశనంకి వచ్చినాం. ఇక్కడైతే నేనేమనుకున్నా పెద్ద ఇక్కడ కూడా లైక్ వాటర్ ఫాల్ లాగే ఉంటుందేమో అనుకున్నాను. బట్ నో, ఇక్కడ కూడా ఏంటి అంటే డ్యామ్ నుంచి వస్తాయంట వాటర్. అవి ఆ వాటర్ వచ్చేసి లైక్ కొంచెం ఇట్లా పైన నుంచి పైప్స్లో పెట్టినట్టు కొంచెం ట్రెడిషనల్గా పెట్టారు. ఉంది అది మరి ఎందుకు సగమే కనిపిస్తున్నారు మనుషులు. ఇంకా మొత్తం అయితే 4 ప్లేసెస్ చూసేసినాం. మాకైతే చాలా హ్యాపీ వేసింది. ఇంకా ఫుల్గా ఆకలి వేస్తుంటే వెంగమాంబకి వచ్చినాం. నేనైతే ఫస్ట్ టైం రావడం. మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ తప్పకుండా ఫైనల్ వరకు చూడండి. పక్కనే ఉన్న వెంగమాంబ నాకైతే తెలీదు లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఫస్ట్ టైం వచ్చాను. నాకు మాత్రం చాలా హ్యాపీ వేసింది. నేను 2 టైమ్స్ తిన్నాను ఈసారి కూడా. చూపి అనిత, ఈ పిల్ల పిలిచినప్పుడు పలకదు. మళ్ళీ వీడియో చూడలేదు. లావణ్యది మా అయ్యింది అది వడ్డానం కట్టినట్టు. ఏం చేస్తాం, నెజ్జుడు బడికి పోయి కాలేజీలో నాకు పెట్టుకోలే. అటు వెళ్దాం రండి. అట్లా అది వస్తుంది. అటు రండి. సో అని చెప్తారా లేకపోతే అంతే మనం ఇంతే అంటారా? ఏం చెప్పాలి? తిన్నాము, నేను ప్రసాదం బాగా హ్యాపీ. అంతా సెకండ్ టైం వచ్చింది తెలుసా, ఎంత పెట్టించినాం మళ్ళీ. సో హ్యాపీ ఫర్ దట్. చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే. ఎవరు వచ్చినా కూడా వెంగమాంబని గుర్తులేకపోతే మాత్రం పోవద్దండి. సరే, ఈవినింగ్ కలుసుకుందాం. మళ్ళీ మేము షాపింగ్ చేయాలి ఇప్పుడు, చూద్దాం. బాయ్. నేనైతే షాపింగ్ క్లిప్స్ ఏం తీయలేదండి. యాక్చువల్గా అప్పటికే ఇంకా ఓపిక అయిపోయింది. ఫుల్గా తిరిగి అంత అంటే మొత్తం నడవటమే కదా. సో అందుకని చెప్పి ఫుల్గా అలసిపోయినాము, టైర్డ్ అయిపోయినాము. అందులో నైట్ నిద్ర లేదు, లాకర్స్ లేవని చెప్తాను కదా. సో వాటి కోసం అని చెప్పనేసి నిద్ర లేదు సరిగా. ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాం. అందుకే ఇంకా షాపింగ్ అయిపోగానే రూమ్కి వెళ్ళిపోయాం.
మీన్ అదే లాకర్స్ దగ్గరికి వెళ్ళాం. లాకర్స్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి కాసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. బికాస్ 10కి కదా మాకి. సో ఇప్పుడు వెళ్తే కొద్దిగా ముందుగా ఏమైనా క్యూలో నిలబడవచ్చు అని చెప్పనేసి ముందుగానే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఏమైంది, ఆల్రెడీ 3 నుంచే పంపిస్తున్నారంట. ఈ విషయం మాకు తెలీదు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే తినడానికి వెళ్దాము వెంగమాంబకి అని చెప్పి తిన్నాము. తిన్నాక ఇంకా దర్శనం కోసము అక్కడికి అంటే ఒక్కొక్కసారి క్యూ మారుస్తుంటారు కదా, అందుకని చెప్పి ఐడియా లేక మేము ఒక దగ్గర అయితే నిలబడుకున్నాం. అక్కడ అడుగుదామని చూస్తే ఎవరిని అడగాలో అర్థం కాలేదు. సో సరే మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు కదా అని చెప్పనేసి ఇంకా మేము జీప్ అయితే మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 20 రూపీస్ అట్లా అయింది. వాళ్ళు డైరెక్ట్ సర్వదర్శనం క్యూ దగ్గర అయితే వదులుతారనమాట. అక్కడ మనకి టికెట్స్ అనేవి చెక్ చేస్తారు. టికెట్స్ చెక్ చేసినాము మేము, అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్యూ వరకు మేము ఫోన్ తీసుకెళ్ళాం. అక్కడైతే వాళ్ళు టికెట్స్ చెక్ చేసే దగ్గర చెప్పారనమాట, మీరు ఇంత లేట్గా వస్తున్నారేంటమ్మా, ఆల్రెడీ 3 నుంచే సెండ్ చేస్తున్నాము, 2 అవర్సే లేండి దర్శనానికి, సో మీకేం అంత టైం పట్టదు అని చెప్పి అన్నారు. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ఆనందం వేసింది అనమాట మాకైతే. బికాజ్ ఎందుకంటే మేము చూసిన రీల్స్ ప్రకారం 10 అవర్స్ పడుతుంది, 24 అవర్స్ పడుతుంది అని అన్నారు. చాలా భయం వేసింది. అక్కడికి వెళ్తే వాళ్ళు 2 అవర్స్లో అన్నారు. బట్ అక్కడికి నమ్మకం లేదు. ఓకే 2 అవర్స్ కాకపోతే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా వేసుకొని అనుకుందాంలే అని అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళంగానే జస్ట్ 1/2 అవర్ మాత్రమే కంపార్ట్మెంట్లో ఉంచారు మమ్మల్ని. ఇంకా నెక్స్ట్ మొత్తం క్యూలోనే ఉన్నామన్నమాట. అసలు దర్శనం అయితే కరెక్ట్గా 11:15కి అయిపోయిందండి మాకు. మేము 9:30కి వెళ్తే 11:15కి కరెక్ట్ దర్శనం అయిపోయింది. అసలు చెప్పాలంటే ఆ నైట్ టైమ్స్ తిరుమలలో, అది కూడా మెయిన్ గర్భగుడి దగ్గర ఎంత బాగుంది అంటే వెదర్, దట్టు వర్షం పడతా ఉంది లైట్గా. మాకైతే చాలా ఆనందం వేసింది. అసలు చూడంగానే అక్కడే ఉండిపోదామా అన్నంత హ్యాపీగా అనిపించింది. జస్ట్ 2 అవర్స్ అంటే గైస్ 9 అయింది టైం, మేబీ 12 కల్లా వస్తాం. 1 అవర్ ఎక్స్ట్రా వేసుకోండి, నో ప్రాబ్లం. మేమైతే ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత క్యూలోకి అయితే వెళ్ళాము. వరాహస్వామి దర్శనం వచ్చేసి మేము 7:30కి అట్లా వెళ్తే 1.5 అవర్ పట్టింది. 9 కల్లా బయటికి వచ్చాం. ఇంకా కోనేట్లో మునగడానికి అట్లా ఏం లేదు, బికాజ్ అక్కడైతే క్లోజ్ చేస్తున్నారు ఆ టైంలో. 10 days ఏదో రెనోవేషన్ సంథింగ్ ఏదో అన్నారు, అది నాకు క్లియర్గా క్లారిటీ లేదు. అండ్ ఇంకా టికెట్స్ విషయానికి వస్తే సాయంత్రం 4కి ఇస్తారు, మధ్యాహ్నం 1కి ఇస్తారు అని కూర్చోకండి. మీరు ఎప్పుడైతే జర్నీ అయిపోతుందో వెంటనే వెళ్ళి క్యూలో నిలబడితే మనకి టికెట్స్ దొరుకుతాయి, లేదంటే అయిపోవచ్చు. ఇంకా 11:15కి దర్శనం అయిపోగానే బయటకు వచ్చాం. బయటకు వచ్చే వాటికి ఫుల్ వర్షం పడింది. అసలు 1 day 3కో 4కో అయిపోతే నైట్ ఎక్కి ట్యూస్డేకి రీచ్ అవుతామేమో అని అనుకుంటా. బట్ స్టిల్ లడ్డు తీసుకోలేదు, తీసుకొని వర్షం వచ్చింది. వర్షంలో కారులో ఉన్నాయి. సో ఇంకా మేము లడ్డూస్ తీసుకొని ఇంకా మార్నింగ్ 3:30కి బస్సు ఉండే, 3:30 to 10 కల్లా వచ్చేస్తామని చెప్పి మేము ఇంకా వెళ్ళగానే లగేజ్ సర్దుకొని జీప్ మాట్లాడుకొని కిందికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.